బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము సందేశమిచ్చు ఈ గ్రంథం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం బాలురు యౌవనులు కన్యకలు వృద్ధులు రాజులు అధిపతులు భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎంతమంది వచ్చారమ్మా ఇంట్లో ఉండి? అందరూ వచ్చారా? ఇంకా కొంతమంది వంటగదుల్లో ఉన్నట్టున్నారే, మరి కొంతమంది బెడ్రూమ్స్లో ఉన్నట్టున్నారు, మరి కొంతమంది వరండాలో సెల్ ఫోను మాట్లాడుతున్నట్టున్నారు. దయచేసి మీరు అరేంజ్ చేసుకోవాలి. 7:30కి జోషి అంకుల్ మన ఇంట్లోకి వస్తారు. కాబట్టి ఆయన దేవుని వాక్యాన్ని వివరిస్తారు. ఆ వాక్యాన్ని వినాలి అని ముందుగానే మీ మైండ్ను సెట్ చేసుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా టీవీలో మాట్లాడుతున్నాను. ఇంకా మీరు జాగ్రత్త పడకపోతే ఎట్లా అమ్మా, ఎట్లా బాబు? దేవుని యొక్క వాక్యము మన ఇంట్లోకి వస్తుంది అని అంటే దేవుడే మన ఇంటిని దర్శిస్తున్నాడు అని మీరు తలంచాలి. అప్పుడే మన ఇంటిని దేవుడు దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాట విందాం. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ నా ప్రార్థనలను నా యాచనలను కృతజ్ఞత స్తుతులను నీవే నా ప్రార్థనలను నా యాచనలను కృతజ్ఞత స్తుతులను నీవే ఆలకించుము అంగీకరించుము చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ
ధర్మ కార్యములను స్వీకరించిన దేవాది దేవా, కొర్నేలి ప్రార్థన ధర్మ కార్యములను స్వీకరించిన దేవాది దేవా, నా స్థితిగతులను ఎరిగిన దేవా, నా స్థితిగతులను ఎరిగిన దేవా, నేర్పుమా నడకను నీ వాక్యముతో, నేర్పుమా నడకను నీ వాక్యముతో, చేరితిని నీ సన్నిధిలోన, భజింపగా నిన్ను జగదీశ. హిజ్కియా కన్నీరు చూచిన దేవా, తన ఆయుష్ను పెంచిన ప్రభువా, హిజ్కియా కన్నీరు చూచిన దేవా, తన పాటలు విన్నారు కదా. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. నాయన, ఈ బహుభయంకరమైన వేసవి కాలంలో ఈ రోజు వరకు మా ఆరోగ్యాలు క్షేమంగా ఉంచినందుకై నిండు హృదయంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రత్యేకంగా నా ఆరోగ్యాన్ని కాపాడుతున్నందుకై ఏమి చెల్లించి మీ రుణాన్ని తీర్చుకోగలను నాయన. నా ఆరోగ్యాన్ని కాపాడటం మాత్రమే కాదు నాయన, మీ వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని నేటి వరకు అనుగ్రహించారు. మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి ఎంతోమంది మీ కృపా వాక్యాన్ని వింటున్నారు, వారందరినీ నిండారుగా దీవించండి నాయన. ఈ బహుభయంకరమైన వేసవి కాలంలో వృద్ధాప్యంలో ఉన్న మా ప్రియ తమ్ముళ్లను చెల్లెండ్రను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ఆరోగ్యాలు భద్రపరచండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం, బాలింతలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, వారి ఆరోగ్యాలు భద్రపరచండి నాయన. నూతనంగా వివాహమైన మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, వారి గృహస్థ జీవితము మీ వాక్యంపై కట్టబడే కృప దయచేయమని అడుగుతున్నాం నాయన. వివాహం కొరకు ఎదురు చూస్తున్నా, ప్రార్థిస్తున్నా ప్రియ యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సరైన భాగస్వాములను వారికి అనుగ్రహించండి. ఈ రాత్రి వాక్య భాగం ద్వారా నన్ను దర్శించండి, మమ్మల్ని దర్శించండి. మీ వాక్యానికి లోబడే కృప మా అందరికీ దయచేయమని యేసు ప్రభు వారి పుణ్య నామున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. మీ ఆరోగ్యాల కొరకు యేసు అనుచరులంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు అనుచరులు ప్రతిరోజు 3 పర్యాయాలు ప్రార్థన చేస్తారు. ప్రతి శనివారం ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తారు. కాబట్టి మీ ప్రార్థన మనవులు ఒక ఉత్తరం ద్వారా తెలియపరచండి, లేక ఒక ఫోన్ ద్వారా తెలియపరచండి. తద్వారా మీ కొరకు భారంతో ప్రార్థించడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి వాక్యాన్ని క్రమంగా వింటున్నారు కదూ. ఇది వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు కాబట్టి ఏది మిస్ కాకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. నేను స్టూడియోలో దేవుని యొక్క వాక్యాన్ని చెబుతాను. ప్రతి రాత్రి దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని వింటాను. ఆ వాక్య ధ్యానంతో పాటుగా ఇతరుల యొక్క వాక్య ధ్యానాలు కూడా నేను వింటాను. కాబట్టి ప్రియులరా, కొంతమంది చెప్పే సిద్ధాంతాలు పద్ధతులు నేను చూచి వారి కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటాను. దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యంలో వ్యాఖ్యానించాలి. మన జ్ఞానము చొప్పున వాటిని వ్యాఖ్యానించడానికి వీలు లేదు.
అది నీకు సమ్మతం కావచ్చు, కొద్ది మందికి సమ్మతం కావచ్చు. నీకు డబ్బు వస్తుంది కాబట్టి ప్రజలు నా వాక్యాన్ని అంగీకరిస్తున్నారు అనడానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ దేవుడే నీ వాక్యాన్ని అంగీకరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని అంగీకరించాడు అనటానికి టీవీలో కనబడే టీఆర్పీ రేటింగ్స్ కాదు, టీవీలో చూపించే జనాలు కాదు, నీకు నాకు వచ్చే డబ్బును బట్టి కాదు. దయచేసి ఈ సత్యాన్ని టీవీ స్పీకర్స్ గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు మోకరించి ప్రార్థించు. పరిశుద్ధాత్మదేవుడు నీ అంతరంగంతో మాట్లాడతాడు. నీ హృదయాన్ని నీ యొక్క ఒప్పింపు చేత సమ్మతి పరుచుకొనవద్దు. దేవుని వాక్యానికి లోబట్టం మంచిది, ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. బలులు అందరూ అర్పిస్తున్నారు, భక్తిహీనులు అర్పిస్తున్నారు, భక్తి గల వాళ్ళు కూడా ఆ ప్రభువుకి అర్పిస్తున్నారు. ఇక్కడ చాలా స్పెసిఫిక్గా రాయబడిన మాట ఏమిటనగా, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. కొంతమంది మొక్కుకుంటారు. నా కుమారుడికి ఇది జరిగితే, నా కుమార్తెకి ఇది జరిగితే, నాకు ఈ మేలు జరిగితే అని మొక్కుకుంటారు. కొంతమంది నాతో కూడా మాట్లాడుతూ ఉంటారు, అన్నా మేము ఇది అనుకుంటున్నాం, ఇది జరిగితే మీ ప్రోగ్రాంకు మేము స్పాన్సర్ చేస్తాము అని అంటారు. నేను అంతరంగంలో నవ్వుకుంటాను. ఇది జరిగితే స్పాన్సర్ చేయటం ఏంటండి? దేవుణ్ణి ఇది జరిగేటట్టుగా ఫోర్స్ చేయడమా? ఆలోచించాలి. ఏదైనా జరిగేది దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తానికి నీవు అనుగుణ్యంగా నడుచుకునేటట్లుగా నీవు ప్రార్థించి దేవుని చిత్తానికి సరిపోయేటట్లుగా జీవించాలి, జీవితము చూపించాలి. కానీ మనము అర్పించే బలులు కాదు. అననీయ సప్పీరాలు కూడా అర్పించారు. ప్రియులారా, దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆ అర్పణలు అంగీకరించబడలేదు. కయీను అర్పించాడు, ఆ అర్పణలు అంగీకరించబడలేదు. ఈ రాత్రి సమయంలో మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనగా, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. కాబట్టి ఈ రాత్రి ఆలోచించాలి. కొంతమంది ఏమేమో అర్పించాము అని గొప్ప చెప్పుకుంటారు. నేను చెప్పను కానీ కొన్ని సంఘాల్లో కొన్ని అర్పణలు తీసుకెళ్తారు. అర్పణలు తీసుకువెళ్ళినప్పుడు ప్రసంగం అంతా అయిపోతుంది, ఆరాధన అంతా అయిపోతుంది. అవి పాటలు పెడతారండి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని చెప్పి అవి తెచ్చేవి ఇస్తూ ఉంటారు. నో, ఆ క్రమాన్ని మార్చాలి. ఏదో ఆ సమయంలో చేశారు కాబట్టి ఈ సమయంలో కూడా చేస్తాము. బైబిల్లో ఉన్నదే మనము ఆలోచించాలి, ఆచరించాలి. అంతేగాని మా పెద్దలు చేశారు కాబట్టి నేను చేస్తాను అనడానికి వీలు లేదు. ప్రామాణిక గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో ఆ రీతిగా వేలాలు వేసినట్టుగా ఉన్నదా? ఈ రాత్రి సమయంలో ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఆ పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. ఆ పరిసయ్యుడు ఏమేమో ప్రార్థన చేశాడు. చాలా తన గొప్పంతా చెప్పుకున్నాడు. ఆ గొప్ప విన్నవాళ్ళు, ఒరే బాబాయ్ ఎంత గొప్పవాడు, ఎంత పరిశుద్ధుడు, దేవుని ఎంత ప్రేమిస్తున్నాడు, దేవునికి ఎంత ఇచ్చాడు అని అనుకోవడానికి అవకాశం ఉంది. ఆ సుంకరి పేదవాడు ఒకే ఒక మాట అన్నాడు, దేవా పాపినైనా నన్ను క్షమించు. గొప్ప ధనవంతుడైన పరిసయ్యుడు ప్రార్థించాడు, పేదవాడైన సుంకరి ప్రార్థించాడు. ఈ రాత్రి మనము గమనించవలసింది ఏమిటి అనగా,
యథార్థవంతుల ప్రార్థన. సుంకరి యథార్థ హృదయంతో ప్రార్థించాడు. ఆ సుంకరి యొక్క ప్రార్థన ఆయనకు ఆనందకరమైంది. సుంకరి ప్రార్థన ఆయన అంగీకరించాడు. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో మనము ఆలోచిద్దాం. మనం యథార్థ హృదయంతో ప్రార్థిస్తే ఆయన చెవియొగ్గి ఆలకించేవాడు. నీ ప్రార్థన వైపు ఆయన చెవులు ఉన్నాయి. ఏ రీతిగా ప్రార్థించాలి? యథార్థ హృదయంతో ప్రార్థించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం. 9వ వచనం, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేము. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేము. భక్తిహీనుల మార్గమే యెహోవాకు హేము. నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును, అనగా నీతి మార్గమును అనుసరించు వానిని ఆయన ప్రేమించును. ఈ రాత్రి సమయంలో మన మార్గము ఏ రీతిగా ఉన్నదో ఆలోచించాలి. గత సంవత్సరాలుగా నేను చెప్తున్నాను, అనేక మంది సేవకులు చెప్తున్నారు, యేసు ప్రభువారు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ మార్గమైన యేసు ప్రభువారిలో నడవాలి. ఆ మార్గము కాకుండా వేరే మార్గంలో నీవు ప్రయాణం చేస్తే ఆ మార్గము భక్తిహీనుల మార్గం, అది యెహోవాకు అసహ్యం. ఈ రాత్రి సమయంలో ఇర్మియా భక్తుడన్న మాటను నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ వారు చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. భక్తిహీనుల మార్గంలో దుఃఖమే కానీ నెమ్మది ఉండదు. కాబట్టి ఈ రాత్రి సమయంలో ఏది సరి, ఏది సరికాదు, ఏ బోధ సరి, ఏ బోధ సరికాదు. కొన్ని బోధల మూలంగా నీవు ప్రేరేపించబడవచ్చు. దాని ద్వారా నీకు తాత్కాలిక మేలు కలగవచ్చు. ఆ బోధల మూలంగా నీకు కొంత ఉపశమనం కలగవచ్చు. నా ప్రియులరా, ఈ రాత్రి నేను మనవి చేస్తూ ఉన్నాను, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేము. ఈ రాత్రి ఏ మార్గం గుండా నువ్వు వెళ్ళాలో ఆలోచించాలి. తూర్పు దేశపు జ్ఞానులు ఒక మార్గం గుండా వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు హెచ్చరించబడ్డారు, మీరు వచ్చిన మార్గం గుండా మర్రా వెళితే మీకు చాలా అపాయం ఉంది, కాబట్టి ఆ మార్గం గుండా వెళ్ళవద్దు, వేరొక మార్గం గుండా వెళ్ళండి. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి సమయంలో నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, కనబడేవన్నీ మంచి మార్గాలు అనవద్దు. కొన్ని మార్గాల్లో తుప్పులు ఉన్నాయి, కొన్ని మార్గాల్లో ముళ్ళ పొదలు ఉన్నాయి, కొన్ని మార్గాలలో గచ్చ పొదలు ఉన్నాయి, కొన్ని మార్గాలు సాతానీయ మార్గాలు. అవి బోధలుగా కనబడవచ్చు, అవి మంచిగా కనబడవచ్చు, అవి మేలుగా కనబడవచ్చు. ఈ రాత్రి సమయంలో మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునడి అని ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. యేసు ప్రభు యొక్క మార్గం సత్య మార్గం, జీవ మార్గం, మేలు కలిగించే మార్గం, పరలోకానికి చేర్చే మార్గం. ఆ మార్గమును విడిచిన వానికి శిక్ష కలుగును. ఈ రాత్రి సమయంలో మనము ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గద్దింపును ద్వేషించువారు మరణము పొందుదురు. పదే పదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రుల గద్దింపుకు లోబడాలి, దేవుని యొక్క గద్దింపులకు లోబడాలి. గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడు. గద్దింపును ద్వేషించువారు మరణము పొందుదురు. దేవుని యొక్క వాక్యం ఎంత బలీయమైన రీతిగా హెచ్చరిస్తుందో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయా సమయాల్లో మనను ఆయన గద్దిస్తాడు. అనారోగ్యం ద్వారా గద్దించవచ్చు, కష్టాలు నష్టాలు ద్వారా గద్దించవచ్చు, ఆర్థిక ఇబ్బందుల ద్వారా గద్దించవచ్చు.
దేవుని యొక్క గద్దింపును త్రోసి పుచ్చవద్దు. ఆ గద్దింపే నీకు ఆశీర్వాదం అవుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటున్నాడు? గద్దింపును ద్వేషించు వారు మరణము పొందుదురు. యెహోవా గద్దించిన ఎడల శిరస వహించుమని ప్రభు పేరిట నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. 11వ వచనం, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు చేతనగా ఆయన దేవుడు, ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ప్రపంచమంతటా ఆయన కనుదృష్టి సంచరిస్తూ ఉంది. ఆయనకు తెలియకుండా ఏమి జరుగుతుంది అండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా ఉంది, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనము ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉంది. ప్రియ బాబు, నా తల్లికి తెలియదు, నా తండ్రికి తెలియదు, మా అన్నకు తెలియదు, మా అక్కకు తెలియదు. తెలియకపోతే తెలియకపోవచ్చు. తెలియకుండా నువ్వు మేనేజ్ చేసే అంత తెలివిమంతురాలు నేను కాదనటంలే, కానీ నీ దేవునికి మరుగు చేయలేవు అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనబడును కదా. కాబట్టి మన హృదయంతరంగాన్ని ఎరిగిన ఆ దేవునికి మన బ్రతుకంతా తెలుసునని ఎరిగి మన హృదయాన్ని ఆయన ఎదుట అంగీకరించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నేను పదే చెప్తున్నాను, ఈ హృదయము మోసకరమైనది, ఇందులో పాపము ఏలుబడి చేస్తూ ఉంది. ఆ హృదయాన్ని యేసయ్యకు ఈ రాత్రి అప్పగించు. దేవుడు నిన్ను దీవిస్తాడు. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. అపహాసకుడు అంటే బుద్ధిహీనుడు, అపహాసకుడు అంటే తెలివి లేనివాడు. వాడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు. ఒరేయ్ అమ్మా, ఈ రీతిగా చేయడు పొరపాటు అని అన్నావనుకో, నీ ఇంటి దాపులకే రాడు, నీతో మాట్లాడాడు. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు, మంచివారి యొద్దకు వెళ్ళడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనను గద్దించే వారిని మనము ప్రేమించాలి. మనను గద్దించే వారికి లోబడే అనుభవంలోనికి, స్వభావంలోనికి రావాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ముగిస్తున్నాను. 13వ వచనం, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. అలా ముఖం వెలిగిపోతుంది ఏమి అని అప్పుడప్పుడు పిల్లలు అంటూ ఉంటారు కదా. ముఖం వెలిగిపోతుంది అని అంటే సంతోష సందర్భం ఏదో జరిగింది అన్న మాట. రిజల్ట్స్ వచ్చాయి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, పాస్ అయింది, డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు, పాస్ అయింది, లేక స్కూలుకు లేక యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చాడు అని అంటే ఎలాగుంటుందండి? సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. అవును, మన యొక్క జీవితాలలో ప్రియులారా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. సంతోష హృదయం వలన మనకు బలం వస్తుంది. అందుకనే నెహెమ్యా గారు చెప్పాడు, యెహోవా యందు ఆనందించడం వలన మనకు బలము కలుగును. సంతోషమే సగం బలము అని అంటాం. విద్య ఎక్కువగా ఉంటే లేక ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉంటే సంతోషం కాదు. ఈ రాత్రి దానికి సీక్రెట్ రహస్యాన్ని నేను చెబుతున్నాను. ఆ సంతోషం మన హృదయంతరంగాలలో కలగాలి అనగా ఆ సంతోషాన్ని ఇచ్చే యేసు ప్రభు వారిని మన హృదయాలలో కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోబు గారు అంతటి దీన పరిస్థితుల్లో కూడా ప్రభు వారిని స్తుతించడానికి ఒక బలమైన కారణం తన హృదయంలో దేవునికి స్థానం ఉన్నది. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలు, ఎంతవరకు మనము దేవుని యొక్క తేజస్సును లోకానికి చూపెడుతున్నామో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 14వ వచనాన్ని చదివి నేను ముగిస్తాను.
బుద్ధిమంతున మనస్సు జ్ఞానము వెదుకును, బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. బా, ఈ మాట ఎలా ఉందో ఆలోచించాలి. మీరు భోజనం చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇంకా భోజనం చేయలేదు. చాలాసేపు అయిన తర్వాత నేను భోజనం చేస్తాను. 8 గంటలకు నా కార్యక్రమం అయిన వెంటనే చాలా ఫోన్స్ వస్తాయి. ఆ ఫోన్స్ అటెండ్ అయిన తర్వాత భోజనం చేస్తాను. మూఢులు ఏం భోజనం చేస్తారంట? బుద్ధిహీనులు ఏం భోజనం చేస్తారంట? బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. బుద్ధిహీనులుగా కాకుండా బుద్ధిమంతులుగా జీవించడానికి ఈ రాత్రి తీర్మానం చేసుకున్న వాళ్ళని మనవి చేస్తున్నాను. ఇంతవరకు వాక్యాన్ని విన్నా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముగింపులో ఒక మనవి, ఈ కార్యక్రమానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఎంతో కొంత మీరు సహాయపడండి, లేక ఒక ప్రోగ్రాంకు స్పాన్సర్ చేసి ఈ కార్యక్రమం ముందు దినాల్లో కూడా సజావుగా నడిచేటట్లుగా చూడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.